ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దేశాన్ని దెబ్బతీయడం అంత సులభం కాదు. వీళ్ళు రష్యాను నాశనం చేయాలనుకుంటే అది ఏమైనా అయిపోయిందా? లేకపోతే కనుక యూరప్ దేశాలకు సంబంధించి దెబ్బతీయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా అయిపోయిందా? కొన్ని రోజులు ఇబ్బంది పెట్టగలరు అంతే. వీళ్ళకి పెదగురువు గారు క్లింటన్, ఈ ట్రంప్ వాళ్ళందరికీ కూడా ఆ క్లింటన్ టైంలో భారతదేశం మీద ఇన్ని ఆంక్షలు పెట్టారు. 98లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అణుపరీక్షలు చేసినందుకు. తర్వాత ఏమైంది? మార్కెట్ అవసరాల కోసం వాళ్ళే తగ్గారు. ఇవాళ రోజున మార్కెట్ అవసరాలు వాళ్ళకే ముఖ్యం. వాళ్ళ దేశంలో సరుకులు అమ్ముకోవాల్సింది ఇక్కడ మార్కెట్ పెద్దది. మన దేశంలో సరుకులు వాళ్ళ దగ్గర అమ్ముకునేది తక్కువ. మనకి అక్కడ ఆ మార్కెట్కి ఆల్టర్నేటివ్ చేసుకోగలం. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, అంతవరకే. అసలు ఇబ్బంది లేదని చెప్పను. తట్టుకోగలిగిన కెపాసిటీ భారత్కు ఉంది. ఆనాడు తట్టుకున్నాం. కొంత పరిగెత్తే పరుగులో నడిచే పరిస్థితి వస్తుంది, అంతకు మించి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి భారత్ని భయపెట్టి దారికి తెచ్చుకోవడం కంటే ప్రేమగా దారికి తెచ్చుకోగలిగితేనే అమెరికాకి ప్రయోజనం.